ఎప్పుడైనా ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ మోషన్ అంటే మెడికల్‌గా మేము చూసుకుంటే గనక రీసెంట్ చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్ అనేది ఒక ముఖ్యమైన గమనిక కింద మనం ఆలోచించుకోవాలి. సో ఏంటది? నాకు రోజు నార్మల్‌గా మోషన్ అయ్యేవాడిని సడెన్‌గా మలబద్ధకం వచ్చింది. లేదంటే సడెన్‌గా లూజ్ మోషన్స్ మొదలైనయి. లేదంటే నేను మామూలుగా 2 రోజులకి ఒకసారి మోషన్‌కెళ్ళేవాడిని. ఇప్పుడు నాకు రోజుకి 2 సార్లు అవుతుంది. లేదంటే నాకు రోజు 2 సార్లు అయ్యేది. ఇప్పుడు సడెన్‌గా 2 రోజులకి ఒకసారి అవుతుంది. ఎప్పుడైతే ఈ సడెన్ చేంజ్ ఆఫ్ బౌల్ మూవ్‌మెంట్ ఉంటదో అది ఒక రెడ్ ఫ్లాగ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ డయేరియా అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ భారతదేశంలో వరకు చూసుకుంటే కనుక మనం ట్రాపికల్ కంట్రీ కింద ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ డయేరియా అనేది మనకి డయేరియా అంటే నీళ్ల విరేచనాలు. ఈ నీళ్ల విరోచనం అనేది రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు కూడా మనం జిగురుతో కూడిన నీళ్ల విరోచనమా, లేకపోతే రక్తంతో కూడిన నీళ్ల విరోచనమా, ఎంతకాలం నుంచి ఉంది, బయట భోజనం ఏమన్నా చేశారా, లేదంటే రీసెంట్గా ఏమన్నా కొత్తగా మందులు మార్చుకోవడం ఏమన్నా జరిగిందా, ఇట్లాంటివన్నీ డిస్కషన్స్ జరుగుతాయి. నీళ్ల విరోచనాలు సడన్గా మొదలైనా ఎప్పటి వరకు బాగానే ఉండి సడన్గా నీళ్ళ విరోచనాల కింద మొదలైనా కంపల్సరీగా దానికి అసెస్మెంట్ అంటూ చేసుకోవాలి. ఒక్కొక్కసారి పెద్ద పేగులో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అని కానీ, క్రోన్స్ కొలైటిస్ కానీ అటువంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఈ జిగట నీళ్ళు విరోచనాలు అనేవి తరచుగా జరగడం, అంటే రోజుకు ఒక 8 నుంచి 10 సార్లు బాత్రూంలో కూర్చోవడం, ఇట్లాంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. సో నీళ్ళు విరోచనాలు అవుతున్నాయంటే డయేరియా లాగా వస్తున్నా కంపల్సరీగా కొలనోస్కోపీ అనేది మ్యాండేటరీ కింద కన్సిడర్ చేసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.